వెల్కమ్ టు జన్యా మీడియా. నేను మీ మహా. ఒక బుల్లి యాక్టర్ మనతో పాటు అయితే ఉన్నారనమాట. అసలు తనని చూస్తేనే కడుపు నిండిపోతుంది, అంత అందంగా ఉంది. అసలు మృత్యుంజయలో కూడా తన పర్ఫార్మెన్స్తో అసలు చాలా మందిని అయితే అట్రాక్ట్ చేసిందనే చెప్పాలి. అలాగే మెగాస్టార్ చిరంజీవి గారితో మంచి సన్ గెటప్ వేసేసి ఆయనతో కూడా యాక్ట్ చేసేసింది. మరి చిరంజీవి మామ బాగున్నారా యాక్టింగ్లో, లేకపోతే విష్ణు మామ బాగున్నారా? ఇద్దరు బాగున్నారు. అబ్బా, నువ్వు ఇప్పటి నుంచి అసలు దొరకట్లేదు కదా. ఇద్దరు బాగున్నారా? సరే, మృత్యుంజయలో చేసేటప్పుడు, సినిమా చేస్తున్నప్పుడు ఏమన్నా భయం అనిపించిందా? ఇంత చిన్నప్పుడు యాక్టింగ్ చేస్తున్నావు కదా. లేదు, నాకు భయం ఏమనిపించదు. యాక్టింగ్ అసలు భయం అనిపించదా? లేదు లేదు, ఏ సీన్ లో కూడా అనిపించదా? అసలు అనిపించదు నాకు. పుట్టడంతోనే యాక్టింగ్ అని ఫిక్స్ అయిపోయినావా? నేను 3 years ఉన్నప్పటి నుంచి చేస్తున్నా. సో అలా. ఓ, 3 years ఉన్నప్పటి నుంచే చేస్తున్నావా? అంటే యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? మమ్మీ డాడీ చెప్పడం వల్ల, లేకపోతే నువ్వు మూవీస్ చూస్తూ అట్లా ఇంట్రెస్ట్ వచ్చిందా? లేదు, నాకు ఇంట్రెస్ట్ అలానే వస్తుంది. అలానే వచ్చిందా? రీల్స్ చేస్తావా ఏమైనా నువ్వు? రీల్స్ ఓకే చేస్తా. రీల్స్ కూడా చేస్తావా? ఓకే, ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలోవర్స్ ఉన్నారా చాలా? అవునా? యాక్టర్ చిరంజీవి గారు సినిమా షూటింగ్ అయ్యేటప్పుడు మీకేమన్నా మంచి కాంప్లిమెంట్ ఇచ్చినారా యాక్టింగ్ చేసేటప్పుడు? మీరు చాలా బాగా చేస్తున్నాడు, ఇంకా మంచిగా చేస్తే నేను బిస్కెట్స్ చాక్లెట్స్ ఇస్తా. అలాగే చాక్లెట్స్ బిస్కెట్స్ ఇస్తా, డైలీ ఒక్కసారికైనా ఇస్తాను. ఇస్తారా? చాలా చాక్లెట్లు ఇచ్చిరా చిరంజీవి మామ అయితే? స్వీట్స్ అన్నీ ఓకే. అవునా? పెద్ద అయిన తర్వాత ఏమవుదాం అనుకుంటున్నావు? యాక్టర్, హీరోయిన్ అవుతావా? ఆల్రెడీ నువ్వు ఇప్పుడు మినీ హీరోయిన్ అయిపోయినావు తెలుసా? చైల్డ్ యాక్టర్ అయిపోయా. చైల్డ్ యాక్టర్ అయిపోయా. మరి మృత్యుంజయ అంటే మనం వరశంకర ప్రసాద్లో అబ్బాయి రోల్ చేసినావు, మృత్యుంజయలోనేమో అమ్మాయి రోల్ చేసినావు కదా. అబ్బాయిగా చేయడం బాగుందా, అమ్మాయిగా చేయడం బాగుందా? ఇద్దరు బాగుంది. ఇద్దరిది బాగుందా? ఒకటి అదురు ఉంది కాదు, ఒకటి కాదు రెండు కాదు, ఇద్దరిది బాగుంది. అవునా? ఇంకెన్ని మూవీస్ లో యాక్ట్ చేస్తున్నావు మరి అప్కమింగ్ ఇంకొకటి ఉంది, కానీ ఇంకా చెప్పదు ఆడియన్స్ కి. చెప్పొద్దని ఎవరు చెప్పారు నీకు? ప్రొడ్యూసర్ చెప్పారా? అలా అని లేదు, ఆడియన్స్ కి తెలుసా? నాకు తెలుసు. ఎలా తెలుసు ఇవన్నీ నీకు? ఎలా తెలుసు ఇవన్నీ నీకు? సారీ, ఎలా తెలుసు ఇవన్నీ నీకు? అంటే చెప్పొద్దు, మూవీ నేమ్ ఎవరికి ఇప్పుడే రిలీజ్ కాముందుకే అనౌన్స్ చేయొద్దు అని. యాక్చువల్ అది రిలీజ్ కాలేదు కదా, ఇప్పుడు మన సినిమా లాగానే టఫ్ అండ్ టఫ్ అనాలి. అందుకే ఉందా? ఇండస్ట్రీలో నీ ఫేవరెట్ ఎవరు? మరి ఎవరిని చూసి ఇన్స్పైర్ అయినావు బాగా? ఇండస్ట్రీలో నీకు ఎవరు ఎక్కువ ఇష్టం? యాక్టర్లో, హీరోస్ లో ఎవరు ఎక్కువ ఇష్టం? మన హీరోనే అది చిరంజీవి మామ, అలాగే విష్ణు మామ. ఎందుకంటే వాళ్ళిద్దరితో చేశాను కాబట్టి వాళ్ళిద్దరే ఇష్టం అంట. మరి వెంకీ మామ ఇష్టం లేదా? తనకి ఇష్టం అంటే నాకు చిన్న ఉన్నప్పటి నుంచే ఇష్టం. వెంకీ మామ కూడా ఇష్టమా? అట్లా ఇంకా ఎవరైనా ఇండస్ట్రీలో తెలుసా నీకు? పెద్ద పెద్ద హీరోస్ ఎవరైనా తెలుసా? ప్రభాస్, పవన్ కళ్యాణ్ మామ, ప్రభాస్ మామ, చిరంజీవి మామ. ప్రభాస్ మామది ఏమన్నా సినిమా చూసినావా? ప్రభాస్ మామది ఏదైనా సినిమా చూసినావా? బాహుబలి అది చూసినావా? బాహుబలి నచ్చిందా మరి మూవీ? ఓకే. మరి ఎన్టీఆర్ మామది RRR చూసినావా? ఎన్టీఆర్ మామ RRR చూడలేదు. పవన్ కళ్యాణ్ గారి సినిమా చూసినావా ఏదైనా? భగత్ సింగ్ వస్తుంది ఈ సినిమా. ఓకే, అది చూడడానికి వెయిట్ చేస్తున్నావా? కొన్ని సాంగ్స్ చూసావా? సరే, నువ్వు ఖాళీ టైంలో ఏం చేస్తుంటావు ఎక్కువ? ఖాళీ టైంలో ఏం చేస్తుంటావు? స్కూల్కి వెళ్తావు, షూటింగ్స్కి వెళ్తావు, అది కాకుండా ఏం చేస్తావు? యాక్టింగ్ నేర్చుకుంటా, కొన్ని రీల్స్ కూడా చేస్తావా? సింగింగ్, డాన్సింగ్ అట్లా చేయవా? చేస్తావా? ఎక్కువ సింగింగ్ ఇష్టమా, డాన్సింగ్ ఇష్టమా? డాన్సింగ్ ఇష్టమా? ఏదైనా సాంగ్ పాడొచ్చు కదా మా కోసం? ఏదైనా సాంగ్ పాడొచ్చు కదా నా కోసం? మంచిగా. మిసాల పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల. వావ్, సూపర్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.